మరి ఈ రోజు పంచపడాకాలు టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో మనం నీరసించిపోతాం. నా పేరు పవన్ కుమార్. పవన్ ఎట్లాగో మేనరిజం చేసేసావు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక డైలాగ్ చెప్పాలి. అది చెప్పిన తర్వాత ఇక్కడ ఉన్న ఆడియన్స్ అందరూ విజిల్స్ క్లాప్స్ పడాలి నీకు, అంతే. చూడు సిద్ధప్ప, నేను సింహం లాంటోని, కాకపోతే అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను అంతే. మిగతా అంతా సేమ్ టు సేమ్. బొక్కబడ్డ గాలి బుడగలో బొక్కుందని తెలియకుండా గాలి ఊస్తే అలసిపోతాం. అంటే నువ్వు ఊదుతూనే ఉంటావు బొక్క పడిందని తెలియకుండా. ఎప్పుడు తెలుస్తుంది నీకు బొక్క పడ్డదని? అలసిపోయిన తర్వాత. మరి ధమాక్ లేదా ముందే తెలియదు పోయిందని. నెక్స్ట్ నా పేరు రాజ్ కుమార్. అది టై కూడా వేసుకోద్దా? రాజ్ కుమార్. నీ రాణి కుమారి ఎక్కడుంది? వేరే దేశంలో ఉంది. వేరే దేశంలో నువ్వు ఈ దేశంలో ఏం చేస్తున్నావు? సర్చింగ్ ఫర్ శ్రీముఖి. పక్కనుంటే సొంత తమ్ముడు కజన్ బిడ్డలా ఉంటావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ వేరే దేశంలోంచి నీ యువరానికి చూస్తుంది అని అనుకో. ఈ పటాస్ ప్రోగ్రామ్ స్టేజ్ మీదకి వచ్చి గుర్రం మీద టుగుడుక్ 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 అక్కడ నుంచి రా. గుర్రం లేదు కాబట్టి ఫీల్ రావట్లేదు అని అంటే నీకు గుర్రం తెప్పిస్తాను నేను. గుర్రం సంజయ్ దానన్నా. ఇప్పుడు ఎక్కిన తర్వాత నీకు మైక్ ఇస్తాడు రవి. మధ్యలో ఆగి కెమెరాకి చూసి రాని ఎక్కడున్నావు రాని. రోజులు నేను ఒంటరికి ప్రయాణం చేస్తున్నా, రా నా దగ్గరికి. ఫస్ట్ గుర్రం నడు. అరే గుర్రం పరిగెత్తరా. అరే పాము కాదా నువ్వు? వచ్చేసింది కుంతలదేవి రాజ్యానికి వచ్చేసి. హలో రాజ్యానికి వచ్చి హలో నా వాట్సాప్ నంబర్ ఉందా? అక్కడ ఒక కోట ఉందిరా. ఆ కోట లోపల యువరాణి వెయిట్ చేస్తుంది. ఆ యువరానికి నువ్వు మాట్లాడేది వినిపించాలి. రాణి ఎక్కడ నువ్వు? నీ ఒకసారి నేను చూడొచ్చా? అనుకోవాలరా, సీజీలో వాళ్ళు వేసుకుంటారు. అనుకోవాలనా? నడి గుర్రం నడి. ఆడు కలుతూనే ఉన్నాడు. రాణి నేను గుర్రం వెళ్ళిపోతుంది పార్కింగ్ చేయగానే. గుర్రం తిరిగి స్టాండ్ వేస్తుడు. నిజంగా గుర్రానికి స్టాండర్డ్ ఉంటుంది. ఇప్పుడు సడన్ గా రాని వాళ్ళ డాడీ వచ్చేసి ఎవడ్రా నువ్వు అని అడుగుతున్నాడు. రాణి ఎవడిరా నువ్వు? నా రాజ్యానికి వచ్చి నా బిడ్డను పిలుస్తున్నావు? మీ అల్లుడిని సారు. ఏ దేశపు రాజువి నువ్వు? అది కొన్ని యుగాల ముందు వెళ్ళాలి. ఫ్లాష్ అంటే ఏమిటి? అక్కడ నాన్నగారు అమ్మా నాకు రాజకుమారుడితో వివాహము. ఏం చేశాడని? కత్తి యుద్ధం చేయగలుగుతావా? చేయగలుగుతాను. రెడీ, కత్తి తీ. ఇది కత్తి తీయమంటే సోడబాటిల్ ఓపెన్ చేసి. నాన్నగారు ఏమన్నారు? ఏమండి ఓడిపోండి, శ్రీముఖిని తీసుకెళ్తాను. నాన్నగారు ఓడిపోద్దు. రెడీ. భగమని ఎగసిన మంటలు ఏ కాంతి కోసమో, ధగమని మెరిసిన కక్షులు ఏ శాంతి కోసమో. అవన్నీ పక్కన పెట్టు, అది జూల లెక్క ఉంటుంది. డాడీ నాకు గుర్రం దొరికేసింది డాడీ, వాడిని పంపించేస్తే ఇంకా. అందుకే గుర్రాన్ని పక్కన పార్క్ చేయొద్దు అన్న. డాడీ ఇక్కడ ఇంకొక రాజ్యంలో ఇంకొక రాజు దొరికాడు నాకు, ఆయన్ని పెళ్లి చేసుకుంటున్నాను. రాజు కాదు, కాలకేయ. నెక్స్ట్ కర్మగాలి శ్రీముఖికి మేకప్ మ్యాన్ అయితే అలసిపోతాం. కొన్ని అనివార్య కారణాల వల్ల నా మేకప్ మ్యాన్ నూకేష్ బయటికి వెళ్ళాడు కాబట్టి, ఆయన కష్టాలు చెప్పుకోలేడు కాబట్టి ఒక 2 minutes సైలెన్స్. సెకండ్ టాపిక్, దేవుడు నిజంగా గొప్పవాడు. గాడ్ ఇస్ గ్రేట్ అని ఎప్పుడు అనాలనిపిస్తుంది? నన్ను మనిషిగా పుట్టించినందుకు గాడ్ ఇస్ గ్రేట్. నవ్వు ఆగదా? ఏంటది? అది కాదు.
ఎన్ని రోజులు శ్రీముఖి నవ్వుని బీట్ చేసి ఆడదు పుట్టలేదు అనుకున్నాం, పుట్టిందిరా. లాస్ట్ ఆన్సర్. రవితో ఎంజే స్టెప్ వేసినప్పుడు గాడ్ ఈస్ గ్రేట్ రా అని అనిపిస్తుంది. నువ్వు అమ్మాయివే కదా? ఎస్. అమ్మాయి అంటే రాములమ్మ. రాములమ్మ స్టెప్ అక్కడికి వస్తే ఇద్దరు స్టెప్స్ వేసా కదా. దట్స్ ద స్పిరిట్.